ఇప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేది ఎవరైనా చేయించుకోవచ్చా లేదా పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏమైనా ఉందా? మీకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే అమ్మా, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే కాస్మెటిక్ సర్జరీ అనుకుంటారు. ఓకే, సో లెట్ అస్ నో ద రీజన్స్ ఫర్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్. యూజువల్గా ఏంటంటే బ్రెస్ట్ చిన్నదిగా ఉన్న వాళ్ళు దాని సైజ్ పెంచుకోవడానికి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కోసం వస్తారు మన దగ్గరికి యూజువల్గా. ద అదర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే దేర్ ఆర్ సిండ్రోమ్స్ లైక్ దెర్ ఆర్ సర్టెన్ సిండ్రోమ్స్ వేర్ బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండదు. సో ఫీమేల్స్లో అది యూనిలేటరల్ ఉంటుంది, బైలేటరల్ కూడా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో బ్రెస్ట్ని రీఫిల్ చేయడానికి వీ గో ఫర్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్. సో కాజుని బట్టి, రీజన్ని బట్టి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేది పేషెంట్స్కి సజెస్ట్ చేస్తాం. దానికి పర్టికులర్ ఏజ్ అంటూ ఏముండదు. యూజువల్గా ప్యూబర్టీ ఫీమేల్స్ మన దగ్గరికి యూజువల్గా వస్తూ ఉంటారు. సార్ మా అమ్మాయి పెద్దదైపోయింది, మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాము, చిన్నగా ఉన్నాయి సైజ్ అంటారు. వాళ్ళకి ఏంటంటే టెక్నికల్గా కౌన్సిల్ చేస్తాం, దీస్ ఆర్ నార్మల్ థింగ్స్, అబ్నార్మల్ కాదు అని. కొంతమందిలో ఏమంటే యూనిలేటరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి చిన్నదిగా ఒకటి పెద్దదిగా అట్లా. ఆ పెద్దదిగా ఉన్నది అబ్నార్మల్ అయితే దాన్ని రిడక్షన్ చేస్తాం. ఆ పెద్దదిగా ఉన్నది నార్మల్ అన్నప్పుడు ఈ చిన్న సైజు ఉన్న దాంట్లో ఇంప్లాంట్స్ పెడతాం. సో రీజన్ని బట్టి, కాజ్ని బట్టి we suggest breast implants. It's not a purely cosmetic surgery. It's nowadays used for breast cancer patients also as an alternative. Post chemotherapy, radiotherapy, we are planning for a breast implants nowadays.